హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక విషయం నేను మీకు క్లియర్ గా చెప్పాలి. నాకు నా దేవుడు మళ్ళీ కనిపించాడు. ఎంతగానో ప్రేమించి ఆయన పార్టీ పెట్టగానే సభ్యత్వం తీసుకుని నా ఫస్ట్ ఓటు ఆయనకి వేసి ఆయన ముఖ్యమంత్రి కావాలని మనసారా కోరుకున్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించడం జరిగింది. ఇంతకాలం ఏమైపోయాడా ఎక్కడున్నాడని నేను చాలా విధాలుగా బాధపడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కనిపించగానే చెప్పలేనంత ఆనందంతో ఎన్నో ప్రశ్నలతో ఈ వీడియో చేస్తాం జరుగుతూ ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు మామూలు వ్యక్తి కాదు, అజ్ఞాత వ్యక్తి. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో ఎప్పుడు లోపలికి వెళ్తారో ఆయనకే తెలియదు. ఆయన ఫ్లైట్ టికెట్లు ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడ నుంచి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్స్ ఫ్లైట్స్ లో తిరిగేటటువంటి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఈయన కనీసం కనిపించకుండా తిరుగుతూ ఉన్నాడు. మొన్న సార్ సినిమా భారీ డిజాస్టర్ తర్వాత ప్రజల్లోకి రావడం కోసం కొంచెం ఇబ్బంది పడుతున్నారు మా సార్ అనిపించింది. అయితే రీసెంట్ గా అటవీ శాఖ సిబ్బంది పైన ఎమ్మెల్యేలు లోకల్ మన జనసేన నాయకులు కలిసి దాడి చేసి వాళ్ళని వ్యాన్ ఎక్కించి కొట్టడం జరిగింది. అసలు మామూలుగా కాదు. దాన్ని అటవీ శాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ లేదనుకుంటా మా పవన్ కళ్యాణ్ గారికి త్వరలో డాక్టరేట్ రావాలని కోరుకుంటున్నా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎరగ పొడిచేద్దాం అని ఆయన రావడం జరిగింది. దాని గురించి మాట్లాడుతుంది. శ్రీశైలంలో జరిగినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ల పైన దాడిని ఖండిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఖండించారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే జనసేన పార్టీ అధినేత వచ్చి మాట్లాడుతున్నాడు, ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ ని కొట్టడంలో ప్రధాన పాత్రధారి అంటే మాత్రం చాలా ఘోరం. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఈ కేసు మొత్తంలో కీలక పాత్ర పోషించాడని ఎంత అనుకున్నా, ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి కేసులో జనసేన ఇన్ఛార్జ్ ఆయన కూడా కేసు పెడతాం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓటిన పరిగెట్టుకుంటా వచ్చి అక్కడికి వచ్చింది. పాపం వీళ్ళు అనుకుంటున్నారు ఫారెస్ట్ సిబ్బంది కోసం వచ్చాడేమో, ఫారెస్ట్ ఆఫీసర్ కి వీళ్ళు కొట్టినందుకు ఆయన వచ్చి అలా చేస్తున్నాడేమో అంటున్నారు. కానీ కాదు, అక్కడ జనసేన ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆయనను కాపాడుకోవటం కోసం, ఆయన పైన కేసు లేకుండా చూసుకోవటం కోసం మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారన్న విషయాన్ని పాపం ఏ ఒక్కరు కూడా గమనించట్లేదంటే అసలు ఎంత నాగా సిచ్యువేషన్ ని డీల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే శ్రీశైలం జనసేన ఇన్ఛార్జ్ అశోక్ రౌత్ A1 అంటే తెలుసు కదా మీకు, A1, A2, A3 అలా చాలా ఏలు ఉంటాయి. ఎక్స్క్యూజ్డ్ 1 అంటే A1 అంటే ఎవరు తెలుసా? అశోక్ రౌత్. ఆయన ఎవరు తెలుసా? శ్రీశైలం జనసేన ఇన్ఛార్జ్ అనమాట. పవన్ కళ్యాణ్ సార్ మనోళ్ళేనంట కొట్టింది, మీరేమో ఏమీ తెలియదు అన్నట్టుగా ఫారెస్ట్ ఆఫీసర్స్ కోసం మాట్లాడటానికి వచ్చినట్టుగా వచ్చారు. కానీ అక్కడ జనసేన ఇన్ఛార్జి ఒక ఎదవలా మారి వాళ్ళపైన దాడి చేశాడన్న విషయం ఈ A1 లిస్టులో పేరు వచ్చే వరకు బయటకు రాకుండా భలే కాపాడారు. చూసారా? శ్రీశైలం జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే అశోక్ రౌత్ ఉన్నాడో అతనే ఈ పోలీసుల పైన దాడి చేశాడంట. సీసీ ఫుటేజ్ లో దాడి చేస్తూ కనిపించిన ఎమ్మెల్యే బుడ్డను మాత్రం A2గా చేర్చిన పోలీసులు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే బుడ్డ దాడి చేయడం అయినప్పటికీ కూడా దాని వెనకుండి నడిపించింది మాత్రం అశోక్ రౌత్ అనే జనసేన పార్టీ శ్రీశైలం ఇన్ఛార్జ్ అనే విషయం అందరికీ తెలుసు అనమాట. మా పవన్ కళ్యాణ్ గారేమో యోగో అంటూ ఎగేసుకుని వచ్చారు. కానీ అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ జనసేన నాయకుడిని కాపాడుకోవటమే ప్రథమ లక్ష్యం. ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి లాలూచి చేస్తాడు. ఇంతగా కేసులు మన వాళ్ళు ఉన్నారు కదా, తీసేయండి, అసలు ఏంది చిన్నటికి మీరు కూడా ఏది చిన్నోడు చేశాడులే వదిలేయండి, ఇలా కబుర్లు చెప్తాడు అనమాట. ఫిర్యాదు చేసిన అధికారులు, అసోసియేషన్ నాయకుడు
ఏ అసోసియేషన్, ఈ పోలీసులకు ఒక అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళ నాయకుడు. అయితే కేసుని జనసేనకి అంటగట్టారనేసి వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అంటగట్ల. అక్కడ జనసేన వాళ్ళే ఉన్నారు. జనసేన ఇన్ఛార్జితో పాటు లోకల్ ఎమ్మెల్యే, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ ఉన్నాడు. వీళ్ళంతా కలిసే పోలీసుల పైన దాడి చేశారు. మొన్నటికి మొన్న ఆ పోలీసులు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసు సంబంధించి శ్రీ జీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి, మేము చెప్పినట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని అది నానా దుర్భాషలాడి దొంగనాకుడుని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుతో 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. దీనిలో ఏదన్నా చిన్న జరిగిన అయినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు ప్రముఖంగా తెలుపుకోవడం. విన్నారు కదా, ఎంతో దారుణంగా వెహికల్లో ఎక్కించండ్రా, కొడదాం, ఈడెవడరా అయినా కొడుకు అది ఇదని బూతులు మాట్లాడారు. అంత బూతులు మాట్లాడి వారిని అంతగా కొట్టి, అంతగా హింసించి, అందుట్లో జనసేన నాయకులు ఉన్నారన్న విషయం పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి సార్ వచ్చి ఈ సెటిల్మెంట్ బ్యాచ్ చేస్తున్నారు అన్నమాట. ఇద్దరు పైన పెట్టిన కేసులు బెయిలబుల్ కేసులే. ఇద్దరికి ఎవడైతే జనసేన ఇన్ఛార్జి పైన పెట్టినవి, అదే విధంగా ఇతని పైన పెట్టినవి కూడా బెయిలబుల్ కేసులే. అది అంటే నాన్ బెయిలబుల్ కాదు. పోలీసులు మన ఇష్టానుసారం కొట్టినా కూడా అన్ని బెయిలబుల్ కేసులే ఉంటాయి, కానీ నాన్ బెయిలబుల్ కేసులు ఉండవు అనమాట. మా పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి వేరండి పోలీసులతో. విన్నారు కదా, పోలీసులు కొడితే బెయిలబుల్ కేసులు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కనుక వాళ్ళ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు, బిఎస్ఎన్ 111 యాక్ట్లు ఎన్ని పెట్టేసి నార్మల్గా కాదు, ఒక రేంజ్లో ఆడుకుంటారు. అంటే తేడా ఎక్కడుంది అంటే, రాజకీయ నాయకులు పోలీసుని కొడితే ఓకే, సెట్ చేసుకోవచ్చు, కానీ రాజకీయ నాయకుని ప్రశ్నించితే మాత్రం సెట్ చేసుకోరు. ప్రశ్నించడానికి పుట్టినటువంటి జనసేన పార్టీ కూడా ఆ ప్రశ్నల్ని తట్టుకోలేదు, పీక్కొని వస్తారన్నమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత దారుణమైనటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామంటే అర్థం చేసుకోండి వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ లిసనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.